ఈరోజు అందరూ కూడా హెల్త్ మీద ప్రత్యేకంగా మానవ వనరుల పైన చాలా మంది మాట్లాడారు. హెల్త్ మీద ఏ విధంగా ఉండాలనేది కాంప్రహెన్సివ్గా చెప్తే రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడుండే గౌరవ శాసనసభ్యులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్స్ కన్నిటికీ మీరే చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా ఉన్నప్పుడు మీరు కూడా ఈ సబ్జెక్టులను అర్థం చేసుకోగలిగితే మనం ప్రజలకి మెరుగైనటువంటి ఆరోగ్య ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా దేశం టైటిల్ మీరు చూస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేది మనందరి ఆకాంక్ష. దానికోసం టోటల్గా మీరు ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే దేశ డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్ కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. దీనికి మీకు అందరికీ ఒక క్లారిటీ మీరు చూసినప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో 5,37,00,000 మంది జనాభా 26కి వస్తారు. 30కి 5,41,00,000 వస్తారు. 36కి 5,42,00,000 వస్తాం. అక్కడి నుంచి 47కి మళ్ళీ 5,41,00,000 తగ్గుతాం. అదే మాదిరిగా గవర్నమెంట్ ఇండియాలో మొత్తం చూస్తే 143 నుంచి 162 కోట్లకి వెళ్తాం. అక్కడి నుంచి జనాభా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొంచెం పెరగచ్చు మనం జాగ్రత్తలు తీసుకుంటే, లేకుంటే అక్కడి నుంచి తగ్గుతుంది. 2047 చూస్తే చైనా 100 కోట్లు అవుతుంది. చైనా ఇప్పటికే 140 నుంచి 130 అయింది. ఇంకా రాను రాను తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దేశ 0-14 ఇయర్స్ పాపులేషన్. ఇది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ ఉంటేనే ఆ దేశానికి భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే ఏజింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు ఆ దేశ 26కి 19% ఆంధ్రప్రదేశ్, అదే 47కి 12% తగ్గుతున్నాం. ఇండియా 23.8% 26కి 15.5% తగ్గుతున్నాం. అంటే రాను రాను ఇండియాకు కూడా ఏజింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికోసమే నేను పదే మాట్లాడుతున్నా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి. 60 సంవత్సరాల పాపులేషన్ చూస్తే ఈరోజు 14% 26కి, 23% 47కి అవుతుంది ఆంధ్రప్రదేశ్. భారతదేశం 11 నుంచి 18 పెరుగుతుంది. ఇంకో పక్కన దేశం దీనికి కారణాలు కూడా మీరు చూస్తే టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.54% మంది 21-25. 1.54 అంటే మనం తగ్గుతున్నాం పాపులేషన్. రీప్లేస్మెంట్ లెవెల్ వచ్చి 2.1. 2.1 కంటే తగ్గితే రాబోయే రోజుల్లో జనాభా కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. 26-30కి 1.51 అవుతుంది. అదే 47కి 1.35 వస్తుంది. మన ప్రయత్నం 2.1కి తీసుకెళ్లాలని, దానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలనో ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అది జయప్రదం అయితే చాలా పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకప్పుడు పాపులేషన్ నియంత్రణ చెప్పాం, పాపులేషన్ ప్లానింగ్ గురించి మాట్లాడాం. 10 ఏళ్లలో ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ప్రయోగం మన రాష్ట్రంలో జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనం చేసినప్పుడు మనం ప్రయత్నం చేశాం. కొన్ని రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా తగ్గింది. ఈరోజు సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. దానికి కారణం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆటోమేటిక్గా జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. యూరోప్లో అదే పరిస్థితి, చైనా అది, జపాన్, ఈవెన్ సింగపూర్, అన్ని దేశాల్లో ఇది ఒక ఫినామినా. క్రూడ్ బర్త్ రేటు చూసినప్పుడు ఏపీ 12.2, 47కు 5.7 అవుతుంది. ఇండియా 16 నుంచి 7.9 అవుతుంది. పాపులేషన్ గ్రోత్ రేట్ 3.5, 21, 25.
26-30కి 1.7కు తగ్గుతుంది. 31-35 0.3కి వస్తాం. ఇండియా 9 7.3 5.8 1.52కు తగ్గుతుంది. ఈరోజు ఇండియాలో కూడా పాపులేషన్ బెటర్గా ఉందంటే యూపీ బీహారే కారణం. ఆ రెండు రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూ ఉంది, దానివల్ల బ్యాలెన్స్ అవుతూ ఉంది. కానీ అన్ని రాష్ట్రాలు ఎక్కడికక్కడ జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఇది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది చాలామంది మాట్లాడారు. మీకు కూడా అందరికీ ఊరూరులో ఒక హాస్పిటల్ కావాలని ఉంటుంది, కానీ ఎంతవరకు పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే స్టాండర్డ్స్ కూడా కొన్ని పెట్టుకుంటే రేషనలైజ్ అవుతుంది. ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష, విలేజ్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఏఎన్ఎం సెంటర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో 3043. ఇవన్నీ కూడా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ నామ్స్ ప్రకారం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక 10,031 మనకు విహెచ్ఈలు ఉన్నాయి. అది నామ్స్ చూస్తే ఎవ్రీ 5,000 మందికి ఒకరిని 5,000 మందికి ఉండాల్సింది మన దగ్గర 3,043కే ఉన్నాయి. అంటే బెటర్ దెన్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 80,000 మందికి ఒకటి ఉండాలి, మన దగ్గర 61,800 మందికి ఉంది. ఇది కూడా బెటర్ దెన్ ఐపీహెచ్ఎస్. అదే సమయంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 173 ఉన్నాయి. 7,84,585 ఒకటి ఉన్నాయి. ఆల్ ఇండియా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం 3,70,000కు ఉండాలి. ఇది సిగ్నిఫికెంట్ తక్కువ ఉంది. దానికి కూడా స్ట్రాటజీ నేను ఆలోచించిన విధానం కూడా చెప్తాను. అక్కడ మాత్రం మనం తక్కువలో ఉన్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, ఏదైతే ఏహెచ్ను చూస్తే ఏరియా హాస్పిటల్స్ అయితే 54, ఇది 10 లక్షలకు ఒకటి ఉండాలి. ఇది 10,04,094 కోటి. మోర్ ఆర్ లెస్ బెటర్గానే ఉన్నాం. ఇంకొక పక్కన హాస్పిటల్ బెడ్స్ పర్ 1000 పాపులేషన్కి యాస్పిరేషన్ 2, మినిమం టార్గెట్ 1, మనం 1.8 ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవుతున్నాం. 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, 17 జీజీహెచ్లు, 38 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజెస్, 13 నర్సింగ్ కాలేజెస్, 8 నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకొక పక్కన WHO నామ్స్, ఇది కూడా ఒకసారి చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ ఫర్ 1000కి ఒకటి ఉండాలని పెట్టుకున్నారు. మనం 1.5 ఉన్నాం. మనం వాళ్ళకంటే బెటర్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ కంటే బెటర్గా ఉన్నాం. నర్సెస్ ఫర్ 1000 ఏఎన్ఎంలు కానీ ఆర్ఎన్ కానీ ఆర్ఎంలు కానీ మొత్తం చూస్తే 3 ఉండాలి. దాంట్లో 1000కి మన దగ్గర 3.8 ఉన్నారు, బెటర్గా ఉన్నాం. ఇంకొక పక్కన టోటల్ ఫిజిషియన్స్, నర్సెస్, మిడ్వైఫ్స్ అందరూ కూడా 10,000కి 44.5 ఉండాలి. మన దగ్గర 50.9 ఉంది. ఇది కూడా బెటర్గా ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంటే. అంటే మొత్తం మన దగ్గర చూస్తే అధ్యక్ష, ఈరోజు 1,15,495 మంది, 99 మంది డాక్టర్లు, 70,243 మంది నర్సెస్ ఉన్నారు రాష్ట్రం మొత్తం కలిస్తే. ఇవి చూసినప్పుడు ఒక సిహెచ్సిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఏ విధంగా చేయాలనేది ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, అదే మరిగా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కానీ దీనికంటే మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్లో కొంతవరకు కానీ, లేకుంటే పీపీ మోడల్స్ కానీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండికేటర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలు, వరల్డ్ మొనాకో 87, ఇండియాలో బెస్ట్ కేరళ 75, ఆవరేజ్ 70, మనం కూడా 70లో ఉన్నాం. అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్కన ఎంఎంఆర్
వరల్డ్ వైడ్గా ఇది చూస్తే ఇది 1 lakh పాపులేషన్కి 30 మంది మెటర్నిటీ డెత్లు ఉన్నాయి. మెటర్నిటీ మార్టాలిటీ రేట్ అది. ఇక్కడ బెలారస్, నార్వే, ఫిన్లాండ్ నలుగురే ఉంటారు. ఇండియా బెస్ట్, కేరళ 30, మనం కూడా 30. ఇది 30 వరకు రీచ్ అయ్యాం. వీఆర్ నెంబర్ 1 నౌ. దీనికి కూడా ఒకసారి మీరు కారణం ఆలోచిస్తే అధ్యక్ష, నేను 14-15 చెప్పేవాడిని. ఎవ్రీ మదర్ కానీ, ఎవ్రీ చైల్డ్ కానీ ఇన్ఫెంట్ మోర్టాలిటీ జరిగినా, ఎవరైనా మెటర్నిటీ మార్టాలిటీ జరిగినా ఆడిట్ చేయమనేవాడిని. ఏ కారణాల వల్ల చనిపోయారు, వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారా, లేకపోతే వాళ్ళని ఎట్లా సెన్సిటైజ్ చేశాం. దానివల్ల చాలా సంతోషం నాకు. ఈరోజు MMR 30 వచ్చేసాం. అయితే అధ్యక్ష, ఇక్కడ ఒకసారి చూస్తే కేరళ 30 మంది, ఆవరేజ్ 88 దేశం. లీడర్స్ వచ్చి ప్రకాశం 16, చిత్తూరు 18, NTR 19, అదే మరి ASR 159, అనంతపూర్ 68, శ్రీకాకుళం 58. ఇక్కడుండే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి కూడా మీకు ఇస్తాం. ఈ డేటా అంతా మీరు ఫోకస్ చేస్తే ది బెస్ట్గా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇమ్యునైజేషన్లో మనం 3వ ప్లేస్కి వచ్చాం. ఈరోజు వరల్డ్లో ఐస్లాండ్ 99, ఇండియా 94, లీడర్స్ వచ్చి పల్నాడు 98, గుంటూరు 98, NTR 98, అదే మరిగా ASR డిస్ట్రిక్ట్ 84, CSS 91, కర్నూలు 93. IMR చూస్తే అధ్యక్ష 11లో ఉన్నాం. ఇది 1000కి 19 మంది. దీనిపైన కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా నామ్స్ పెట్టి ప్రజల్లో చైతన్యం తేవడం, ఎడ్యుకేట్ చేయడం, హాస్పిటల్ వారికి అకౌంటబిలిటీ పెట్టడం, ఫంక్షనరీ వారికి కూడా అకౌంటబిలిటీ పెట్టి చేశాం. ఈరోజు ఇది చూసిన ప్రదేశ ఇక్కడ 19 ఉంది. ఇది కూడా మనం చూసినప్పుడు కేరళ బెస్ట్ 5, ఆవరేజ్ 25. అందులో కూడా కోనసీమ, అన్నమయ్య, ఏలూరు, ASR, విజయనగరం, కాకినాడ ఇవన్నీ బెటర్గా ఉన్నాయి. ఇంకొక పక్కన దశ ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్ కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూస్తే మోర్టాలిటీ రేట్ 482, 1 లక్ష పాపులేషన్కి 18వ ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ సింగపూర్ నెంబర్ 100, ఇండియా బెస్ట్ వచ్చి జార్ఖండ్ 252, ఆవరేజ్ 459. ఆవరేజ్ కంటే మనం ఎక్కువ ఉన్నాం. ఆ హెల్త్ ప్రొఫైల్ ఒకసారి చూసుకోవాలి. దానికోసం ఇక్కడ అన్ని కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. అదే మరి అధ్యక్ష, నెక్స్ట్ వచ్చినప్పుడు అదర్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ 98, అంటే చాలా వరకు 4th ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ ఆర్మేనియా, ఉక్రెయిన్ 100%, ఇండియా బెస్ట్ కేరళ 19%, ఆవరేజ్ 89 కంటే మనం బెటర్గా ఉన్నాం. నంద్యాల, పల్నాడు, కోనసీమ 100%, ASR 97%, SSS 97%, విశాఖపట్నం 98%. అదే మరిగా దేశ పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మొత్తం చూస్తే 42%, 26వ ప్లేసు. ఇక్కడ అర్మేనియా, యుక్రెయిన్ అవి 19% పబ్లిక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఇండియాలో బెస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ 87%, ఆవరేజ్ 62%. మంది 91% ASR ఉంది. అక్కడ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఆల్టర్నేటివ్ ఉంటే మన వాళ్ళందరూ ప్రైవేట్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. మాన్యం 75, అనకాపల్లి 70, నెల్లూరు 23, కోనసీమ 26, కడప 29. ఇవి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన దశ ఇది కూడా ఒకసారి చూస్తే అనీమియా ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ 32%, దట్ ఈస్ 25th ప్లేస్. వరల్డ్లో గ్యారెంట్ మళ్ళా 7%, ఇండియాలో బెస్ట్ లక్షద్వీప్ 21, ఆవరేజ్ 52, లీడర్స్ వెస్ట్ గోదావరి 10, కృష్ణా 12, కోనసీమ 17, ASR 86, మాన్యం 78, తిరుపతి 50. ఇంకొక పక్క దశ
ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 78% మనం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ రీచ్ చేశాం. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో దాన్ని సింక్ చేశాం. దీన్ని 100% తొందరనే అవుతుంది. 100% అయితే విల్ బి నెంబర్ 1 ఉంటాం. దానిపైన ఏం చేయబోతాం కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు డెన్మార్క్ 100% డిజిటల్ హెల్త్ రికార్డ్స్, మనం తొందరలోనే ఆ స్టేజ్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కడప 92% చేశారు, కృష్ణా 84%, పల్నాడు 78%, ఏఎస్ఆర్ 29%, అనకాపల్లి 51%, కర్నూలు 63%. ఇంకో పక్కన దేశ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్ చూస్తే 42% థర్డ్ ర్యాంక్లో ఉన్నాం. ఇండియా బెస్ట్ గోవా 50, ఆవరేజ్ 20, లీడర్స్ గుంటూరు 58, ఎన్టీఆర్ 54, వెస్ట్ గోదావరి 51, అదే మరి కాకినాడ 25, కోనసీమ 27. ఇక్కడ దేశ ఇంకొక విషయం కూడా చెప్పాలి, సిజేరియన్ డెలివరీస్ ఇది లేదు దీంట్లో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 56.62% సిజేరియన్ డెలివరీస్, ఇది డేంజరస్ ట్రెండ్. అంటే ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్ అమంగ్ ఆల్ స్టేట్స్. మంది అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ 1. అంటే 90% సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్నాయి. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ని, వాళ్ళందరినీ పిలిపించి చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించాం, సేఫ్ డెలివరీ యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి. ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడు కూడా ఆపరేషనే. భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకనే దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. అదే సమయంలో 4.12% ఎన్టీఆర్ వైద్య సేవ సిజేరియన్ ఆపరేషన్లు ఖర్చు పెడుతున్నాం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. డెలివరీ డేట్ నెల ముందే చెప్పేస్తున్నారు. డెలివరీ డేట్ ఎప్పుడో నెల ముందే చెప్పేస్తున్నారు. లగ్నం పెట్టేస్తున్నారు, అప్పుడు డెలివరీ చేస్తున్నారు, ముహూర్తాలు పెడుతున్నారు. ఇది తప్పది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఎట్లా హ్యాండిల్ చేయాలనో, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు తప్ప ఎక్కడికక్కడ ఇది ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. మనం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇంకొక పక్కన దేశ డిసీజ్ బర్డన్, ఇక్కడి నుంచి ప్రభుత్వం మొత్తం మీకు ఒక ప్రొఫైల్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ కూడా మీకు చెప్తున్నాం. ఇది మీరు కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దోహదం చేయాలంటే ఏమేం చేయాలో మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రదేశ నేను మొన్న చెప్పాను, టాప్ 10 డిసీజెస్ 80% రోగులు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది. హైయెస్ట్ వచ్చి కార్డియోవాస్కులర్ డిసీజ్ 18 నుంచి 22%, హైపర్ టెన్షన్, అదే మరి హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, ఇవన్నీ వస్తున్నాయి. ఇది టాప్ 3 చూస్తే ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు. 2 డయాబెటీస్. హార్ట్ డిసీజెస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెవీ ఫ్యాట్ తినడం, గీ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ కన్జంప్షన్ హెవీగా ఉండేదానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. రెండోది డయాబెటీస్ మీరు చూసినప్పుడు 12 to 15%. ఇది కూడా లైఫ్ స్టైల్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే ఆటోమేటిక్గా డయాబెటీస్ అవుతున్నారు. చిన్న ఏజ్లో అయిపోతున్నారు, 25-20 సంవత్సరాలు అవుతున్నారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. కృష్ణా, చిత్తూరు, నెల్లూరు ఈ 3 జిల్లాలు ప్రిడామినెంట్. కృష్ణా ఆటోమేటిక్గా రైస్ ఈటింగ్ ఎక్కువ, అదే మాదిరిగా నెల్లూరు కూడా రైస్ బాగా పాపులర్ రైస్ వస్తుంది, అక్కడ ఎక్కువ తింటున్నారు. చిత్తూరు కూడా ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంది. ఇక్కడికి వచ్చే కొంత ప్రదేశం మూడోది వచ్చి రెస్పిరేటరీ డిసీజ్ 10 to 12%, ఆస్మా, మిగిలినటన్నీ కూడా.
దీనికి కూడా కారణం మనం చూస్తే ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఉంది. ఎక్కడైతే పొల్యూషన్ కానీ, పొల్యూటెడ్ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ ఉంటే, ఎయిర్ కానీ ఇవన్నీ ఉంటే ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఇంకా ఫర్దర్ డయాగ్నోస్కి వెళ్తాం. ఇంకొక పక్కన ఇన్ఫెక్టియస్ డిసీజెస్, ఇది కూడా క్లీన్నెస్ సరిగా లేకుండా, హైజీనిక్గా ఉండకుండా వీటన్నీ ఉంటే వస్తుంది. 9 to 11% టీబీ, డయేరియా డిసీజెస్ శ్రీకాకుళం, విజయనగరం, కడప ప్రిడామినెంట్గా ఉన్నాయి. అదే మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూస్తే ఇక్కడ 6 to 8% ఉన్నాయి. రైజింగ్ డ్యూ టు హైపర్ టెన్షన్, డయాబెటీస్, టాక్సిన్ వాటర్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఇంకా మీకు క్రానిక్గా ఉండేటి ఉద్దానం శ్రీకాకుళంలో, పల్నాడు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, ఈ ప్రిడామినెంట్గా ఎక్కువ ఉండే జిల్లాలు చూస్తే ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకొని ఎట్లా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. 6వ డిసీజ్ దిశ క్యాన్సర్ 5 నుంచి 7%. సర్వైవల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, టొబాకో రిలేటెడ్, లేకుంటే పొల్యూషన్ రిలేటెడ్, ఈ ఫుడ్ హ్యాబిట్స్లో ఉండే యూరియా కానీ లేకపోతే ఈ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ వస్తాయి దిశ. అందులో కూడా మీరు చూస్తే గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం క్యాన్సర్ ఎక్కువ ఉండే జిల్లాల్లో గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. ఇక్కడ దీన్ని ఏ విధంగా చేయాలో కూడా వర్కౌట్ చేస్తాం. మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ 5 to 6%, అనీమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్, ఇవి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపూర్. ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ చూస్తే అది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నిటికి కూడా కారణం ఫుడ్ హ్యాబిట్స్. అదే సమయంలో దిశ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ 4 నుంచి 5%, డిప్రెషన్స్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్, డ్రగ్స్, ఇవన్నిటి వల్ల మీరు చూసినప్పుడు విశాఖపట్నం, విజయవాడ, కడప ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ కూడా ఒక ప్రాబ్లం అవుతా ఉంది. టెక్నాలజీని ఎక్సెస్గా వాడేదాని వల్ల టెన్షన్ ఎక్కువయ్యి అక్కడి నుంచి ఇరిటేషన్స్, మెంటల్ డిజార్డర్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే నేను మొన్న కూడా యోగాను కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద మళ్ళీ ఒకసారి దీంట్లో నేను చెప్పడం లేదు. యోగాని ఏ విధంగా తీసుకుపోతామో తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ కూడా మీకు ఇస్తాం. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఏవైతే మస్కిటో వల్ల వచ్చేటివన్నీ 3 to 5%, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇవన్నీ మాన్సూన్ లింక్డ్. ఇవన్నీ ఏఎస్ఆర్, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఎక్కువ ఉన్నాయి. ఇంకో పక్క రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ 3 to 4%, హైయర్ ఫెర్టిలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ, కృష్ణా, చిత్తూరు, తిరుపతి. ఈ 10 డిసీజెస్ మీరు ఒకసారి చూస్తే ఆ దిశ దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రివెంటివ్ కింద ఈచ్ డిసీజ్ మేమంతా ఆలోచించేది. అవసరమైతే మన దగ్గర ఉండే డాక్టర్స్లో బెస్ట్ డాక్టర్స్ ఎవరున్నారో వారు, నేషనల్ లెవెల్లో ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ కాన్స్టిట్యూట్ చేసి ప్రతి ఒక్క డిసీజ్కి ఒక ప్యానల్ పెట్టి అక్కడి నుంచి ప్రివెంటివ్, క్యూరేటివ్, శాశ్వతంగా ఎట్లా తగ్గించగలుగుతామో దానికి ఒక ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ 10 కూడా 10 టాస్క్ ఫోర్స్ పెట్టి ఎక్కడ ఏ స్పాట్లో ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, దాన్ని ఏం చేయగలుగుతామో దానికి ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఎన్సిడి స్క్రీనింగ్ చేశాం. హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ బోత్ ఉండేటివి. 18 years పైన 4,16,00,000 మందిలో ఇది చేస్తే ఇప్పటి వరకు స్క్రీన్ చేసింది 2,92,00,000 చేశారు, 70.2%. ఇందులో కన్ఫర్మ్డ్ కేసెస్ హైపర్ టెన్షన్ 23,00,000, 7.86%, డయాబెటీస్ 12.95%, 4.4%, 24,52,000, 8.38%. ఇండివిజువల్ అండర్ ఫాలోఅప్ చూస్తే 11.75%, 51.05, దీంట్లో 23 లక్షల్లో
అదే మరిగా 7.65 డయాబెటీస్ 59.10. ఇంకో పక్క బోత్ ఉండేవాళ్ళు 14,49,000 మంది, 14,49,000 మంది 59.13% ఇచ్చేస్తున్నారు. అంటే ఇండివిజువల్ అండర్ ఫాలో అప్ చేస్తున్నాం, అంటే వల్నరబుల్ కేసెస్ కింద ఫాలో అప్ చేస్తున్నారు. ఇంకొక పక్కన దేశ మొన్నే 4.0 కింద క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేశాం. 17 సెప్టెంబర్ 2025 మొత్తం 4,16,00,000 మంది చేయాలని, 18+ పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ చేశాం. ఇంతకుముందు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినప్పుడు మాకు సరిగా శాంపుల్స్ రాలేదు. 0.3 అనే వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. దానికి మళ్ళీ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఈచ్ పేషెంట్ని ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం చేయడం కోసం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా స్టెమీ కార్డియోవాస్కులర్ కేర్ ప్రోగ్రామ్ 24-25 టోటల్ నెంబర్ ఆఫ్ కార్డియాక్ కేసెస్ని 17,649 మందిని చేశారు. ఇందులో కూడా మొత్తం చూస్తే స్పోక్ అండ్ హబ్ మోడల్లో సిఎస్సిస్ కింద 5,152 మంది చేస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ అడ్వైజ్డ్ 4,025 75.1. అదే మరిగా ఇవన్నీ కూడా చూసినప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ నాట్ అడ్వైజ్డ్ ఫర్ థ్రోంబోబయాసిస్ థ్రోంబోలాసిస్ డ్యూ టు కాంట్రా ఇండిక్షన్స్ అవన్నీ ఉన్నాయి. అది చూస్తే 21.8%. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కేమ్ విత్ చెస్ట్ పెయిన్ అండ్ ట్రీటెడ్ విత్ దిస్ డిసీజ్ చూస్తే ఇంజెక్షన్ ఇచ్చి టైంలో ఇంజెక్షన్ ఇవ్వగలిగితే చాలా వరకు క్యూర్ అవుతుంది. 86.36%కి ఇచ్చారు, క్యూర్ ఇదైంది. నెంబర్ ఆఫ్ కేసెస్ అలైవ్ అవుట్ ఆఫ్ టోటల్ కేసెస్ డన్ థ్రోంబోలాసిస్ చూస్తే 94.62%. ఎక్స్పైర్డ్ వచ్చి 187 5.38. అంటే ఇన్ టైం మనం చేయగలిగితే చాలా వరకు కలిసి వస్తుందానికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ చూసిన తర్వాత దిశ ఈరోజు కొత్తగా మీ అందరి ముందర ఒక ప్రపోజల్ ఏంటంటే సంజీవని. నేను మొన్నే ఒక మాట చెప్పాను. సంజీవనికి ఒక చరిత్ర ఉంది. లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు యుద్ధంలో అప్పుడు రాముడు అడిగితే ఎట్లా సేవ్ చేసుకోవాలంటే అక్కడుండే వైద్యులు, ఆ రోజు ఉండే ఆయుర్వేద వైద్యులు చెప్పింది మన చరిత్రలో జరిగింది. ఆ సంజీవని మొక్క తెస్తే ఆ మొక్కతో ట్రీట్మెంట్ ఇస్తే ఆ ఔషధంతో క్యూర్ అవుతుందంటే అప్పుడు ఎవరు తెస్తారంటే హనుమంతుడు వెళ్తాడు. పోయి ఆయనకు అర్థం కాకుండా ఇంటెన్షన్ ఉంది, ఆయనకి ఏ మొక్క తెలియదు. ఆ పర్వతాన్ని తీసుకొస్తారు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు అందులో నుంచి మొక్కను ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చి లక్ష్మణ్ బతికించుకున్నా. ఈరోజు ప్రభుత్వం ఆలోచన కూడా ఏంటంటే అలాంటి భగీరథ ప్రయత్నమే బ్రహ్మాండమైన ప్రయత్నం చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్తో కొలాబరేషన్ పెట్టుకున్నాం. టాటా కూడా పనిచేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. డిజిటల్ రికార్డ్స్ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాం. నాకు ఆ మధ్యకాలంలో బిల్ గేట్స్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఫౌండేషన్ ద్వారా 99% డబ్బుల్ని చారిటీ ఖర్చు పెడుతున్నారు. మొత్తం ఆయన సంపద అంతా కూడా చారిటీకి గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఆ సందర్భంలో ఆయన అడిగింది నేను ఒక 20-30 సంవత్సరాల కంటే ముందు చూశాను. ఆ రోజు చూసినప్పుడు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు ఇచ్చారు అప్పట్లోనే. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చాలా దగ్గర ప్రయత్నం చేశాను, ఎక్కడా వీలు కాలేదు. మీరు ముందుకు వస్తే మీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అది డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చేసి నేను ప్రపంచంలో ఉండే టెక్నాలజీలను తీసుకొస్తాను, నాలెడ్జ్ని తీసుకొస్తాను. మీరు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మీరు చేసి చూపించగలిగితే ఇక్కడ సక్సెస్ అవుతానే దేశం మొత్తం రిప్లికేట్ చేసుకుంటాం. ఒకవేళ అవసరమైతే ఏ స్టేట్కైనా. అది కాకుండా ప్రపంచంలో వేరే దేశాల ముందుకు వస్తే అక్కడ కూడా అమలు చేస్తాం. దానికోసం ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు నేను కూడా హ్యాపీగా రమ్మన్నాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. టాటా కొంచెం 2-3 దిక్కలు చేశారు.
కోలార్లో చేశారు, అస్సాంలో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశారు, పైలట్ చేశారు. అవి రెండు చేసిన తర్వాత నేను ఆలోచించింది మన రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో మొన్నే కుప్పంలో స్టార్ట్ చేశాం. కుప్పంతో స్టార్ట్ చేసి ఈరోజు మీరు చూస్తే నెక్స్ట్ November 24 మేము కుప్పంలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం. January 25 నేను అక్కడికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని డిజిటల్ నర్వ్ సెంటర్ కింద ఇప్పుడు పేరు మార్చాం, దీన్ని స్టార్ట్ చేశాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దిశ ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ముందు 6 నెలల్లో కుప్పం పైలట్ అవుతుంది, అది గోయింగ్ ఆన్, రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, స్టార్ట్ చేశాం. చిత్తూరు రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తాం, చిత్తూరు అవుతుంది. అక్కడి నుంచి మొత్తం రాష్ట్రం అంతా రిప్లికేట్ చేస్తున్నాం. రాష్ట్రానికి మొత్తం మీరు చూసినప్పుడు దగ్గర 2 సంవత్సరాలు, అంటే ఆ డేట్స్ కూడా నేను చూపిస్తాను, అది ప్రారంభిస్తున్నాం. ఇక్కడ దీని ఆబ్జెక్టివ్స్ చూస్తే నెక్స్ట్ పేజ్, ఇది మీరు చూసినప్పుడు ప్రాజెక్ట్ సంజీవని ఇంటిగ్రేటెడ్ కేర్ అప్రోచ్, ప్రివెంటివ్ కేర్, క్యూరేటివ్ కేర్, రీహాబిలిటేషన్ కేర్, టోటల్ డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాకుండా వేరబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించి మనం ముందుకు పోతాం. ప్రివెంటివ్లో మీరు ఒకసారి చూసినప్పుడు అర్లీ స్క్రీనింగ్ అండ్ టైమ్లీ డిటెక్షన్ త్రూ ప్రోయాక్టివ్ కమ్యూనిటీ నియర్ సర్వీసెస్ పెట్టుకోవడం, యూనివర్సల్ స్క్రీనింగ్ త్రూ 41 డయాగ్నోస్టిక్ టెస్ట్ టు ఐడెంటిఫై వల్నరబిలిటీ పాపులేషన్. 104 అన్ని విలేజెస్ పంపిస్తాం, 900 ఉన్నాయి. 41 టెస్ట్లు వాళ్ళు చేస్తారు. అది చేస్తే ఒక వల్నరబిలిటీ వస్తుంది, ఎవరెవరికి డయాబెటీస్ ఉంది, ఎవరెవరికి హైపర్ టెన్షన్ ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఒకవేళ అవసరమైతే దీన్ని ఈరోజు చెప్పాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ల్యాబ్లు కూడా ఎన్ని పెడితే ఇవన్నీ చేయగలుగుతాం, అవన్నీ చేపిస్తాం. అక్కడ చేయించిన తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కింద ఫుడ్ కూడా మనం ఏం తినాలి గైడ్ చేస్తాం. అందరూ నా మాట వింటారు నాకు నమ్మకం లేదు, కానీ ఇన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ప్రధానమంత్రి గారిని చూస్తున్నారు, ఆయన 75 సంవత్సరాలు, నాకంటే 6 నెలలు చిన్న, కానీ వండర్ఫుల్గా పనిచేస్తున్నాడు. ఈరోజు మీరు చూస్తే ఒకరోజు 4-5 విదేశాల నుంచి వచ్చి నెక్స్ట్ డే 4-5 రాష్ట్రాల్లో తిరిగే పరిస్థితి ఉన్నాడు. ఎవ్రీడే బ్రహ్మాండంగా ఫిజికల్గా ఫిట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ ఒక రోజు కూడా లీవ్ కూడా తీసుకోవాలి. నేను కూడా ఎప్పుడు లీవ్ తీసుకోలేదు. ఇంకా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడో ఒకటి అంటాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. అది కానీ మనం ఫాలో అయితే చాలా వరకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. నాకెప్పుడు రామ్దేవ్ చెప్పింది జ్ఞాపకం ఉంటుంది. ఆయన పదే చెప్తుంటాడు, మనకు మనుషులకు ఆవరేజ్ ఏజ్ వచ్చి 120 సంవత్సరాలు, కానీ 40 ఏళ్లలో 120 సంవత్సరాలు తినవలసిన ఫుడ్ తినేస్తున్నాం. అది మీకు కూడా వర్తిస్తుంది. దేశ దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఇది నేను ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను మా ట్రస్ట్ ద్వారా. న్యూట్రిఫిల్ ఇప్పటికి 7 lakhs ఎంత అయ్యారు, పార్టీ వాళ్ళకు కూడా పెట్టాం. న్యూట్రిఫిల్ 3 నెలలకు ఒకసారి టెస్టులు చేసుకోమన్నా, చేసుకోకపోయినా ఫుడ్ అంతా కూడా వాళ్ళు చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు, చేస్తున్నాం. వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే 3 నెలలకు ఒకసారి పార్టీ 1 టెస్టులు చేసుకొని మళ్ళీ ఫుడ్ ఏది తింటే ఎంత ఫ్రీక్వెన్సీ తింటే ఒక ఐడియా వస్తుందో దాని ప్రకారం తింటే చాలా వరకు డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి. ఓసారి డిసీజెస్ కూడా రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రయోగాలు చేశాం. ఈరోజు చాలా వేరబుల్స్ వచ్చేసాయి. ఆరా రింగ్ ఉంది, అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంది, అదే మరి హైపర్ టెన్షన్ మానిటర్ ఉంది, లేకుంటే ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇటుకన్నిటికి ఉంది. రేపు రాబోయే రోజుల్లో మెడ్టెక్ జోన్ ఉంది. నేనే ఆ రోజు ప్రోత్సహించాను విశాఖపట్నంలో.
ఈరోజు మెడ్టెక్ జోన్లో మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. భవిష్యత్తులో కాస్ట్ ఎఫెక్టివ్ వేరబుల్స్ కానీ ఇంకా మిగిలినట్టు కూడా వాళ్ళ దగ్గర చేయించగలిగితే దట్ విల్ బి గేమ్ చేంజర్ అవుతుంది. అది బిల్ గేట్స్ మేమందరం కలిసి దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీని మీద అధ్యక్ష హెల్త్ లిటరసీ పెంచాలి. అదే మరి లైఫ్ స్టైల్స్ కొంచెం మార్చుకోవాలి. లేట్ నైటు లేకుంటే ఇర్రెగ్యులర్ ఫుడ్డు లేకపోతే చాలామంది ఈ జంక్డ్ ఫుడ్ తినడం ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే మనందరం కూడా ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుతూ ఉంటే కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది. ఇంకో పక్కన దేశ సింపుల్ థింగ్స్ మీరు చూస్తే ఆయిల్ నెలకు 1 లీటర్ బదులు 700 మిల్లీ లీటర్స్, షుగర్ 1 కేజీ బదులు 700 గ్రాములు, సాల్ట్ 250 గ్రాముల బదులు 150 గ్రామ్స్. ఈ 3 ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు హెల్త్ బెటర్గా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ తీసుకొని ప్రివెంటివ్ హెల్త్ కింద ముందుకు పోతాం. రెండోది క్యూరేటివ్ హెల్త్. దీని మీద మీరు చూసి దీంట్లో స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ విత్ కోఆర్డినేటెడ్ ఫాలోఅప్స్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ కేర్, వర్చువల్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్. ఇక్కడ కూడా మీరు ఈ ప్రాజెక్ట్లో మీరు చూసినప్పుడు టెలి కన్సల్టేషన్స్, బెస్ట్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్లైన్లోనే, అదే మరిగా ఎవరైనా స్పెషలిస్ట్ కావాలంటే స్పెషలిస్ట్ అపాయింట్మెంట్, ఏ డాక్టర్ కావాలంటే డాక్టర్, నాలెడ్జ్ కూడా గ్లోబల్ నాలెడ్జ్ అంటే ప్రపంచంలో ఉండే ఒక డిసీజ్కు ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేసి త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వ్యక్తికి ఏ విధంగా ఇంపాక్ట్ వస్తుంది ఇవన్నీ స్టడీ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేసి బెస్ట్ మెడికల్ కేర్ ఆయన ఇంటి దగ్గర డోర్ స్టెప్లు ఇవ్వాలని, హాస్పిటల్స్ అలాంటి ప్రొవైడ్ చేయాలని దాంతో దీనికి ముందుకు పోతున్నాం. రీహాబిలిటేషన్ నేను ముందే చెప్పాను దిశ, వేరబుల్స్ కానీ అదే మరిగా అనేకమైనటువంటి పెట్టుకొని ఏ విధంగా అతన్ని గైడ్ చేయాలి. ఈరోజు మనం చూస్తున్నాం హాస్పిటల్స్లో మెడికల్ కేర్ కంటే కాస్ట్ కంటే హాస్పిటల్ రూమ్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. ఒక 5 స్టార్ హోటల్స్ మించిన రూములు ఉన్నాయి, కానీ ఆ హోటల్లో కూడా రూములు కూడా 6 రేట్లే ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది కొన్ని హాస్పిటల్స్ అయితే. అదే కానీ మనం ఆలోచించి అవసరమైనప్పుడే హాస్పిటల్ తీసుకుపోగలిగితే చాలా కాస్ట్ సేవ్ అవుతుంది. ఇప్పుడు అంబులెన్స్ వచ్చాయి హెల్త్ కేర్ కోసం లిఫ్ట్ చేసి. ఇంకొక పక్కన మీరు చూస్తే 1/2 అవర్ 45 మినిట్స్లో 108 పెట్టుకోగలిగితే ఎవరిని లిఫ్ట్ చేయాలన్నా 1/2 అవర్ 45 మినిట్స్ చేయొచ్చు. వేరబుల్స్ ఉంటే ఏ పేషెంట్ ఏ విధంగా ఉందో మనం కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇవన్నీ తీసుకొచ్చి అల్టిమేట్గా ఒకటే ఆలోచిస్తున్నాం, రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ది స్టేట్ చేయాలనేది ఒక మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం జయప్రదం అయితే ఇండియాకే ఒక నమూనాగా తయారవుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికే కుప్పంలో చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష కేర్ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్, న్యూటల్ అండ్ ఇన్ఫెంట్ హెల్త్ కేర్, చైల్డ్ అండ్ అడల్సెంట్ హెల్త్ కేర్. ఇక్కడ దేశ నేను ఈ ప్రయత్నం చేసేటప్పుడు కేర్ అండ్ గ్రో ఒక ఆర్గనైజేషన్ వచ్చాను, ఒక యాప్ తయారు చేశాను. యాప్ తయారు చేసి ఆ నియోజకవర్గంలో మొత్తం మన అంగన్వాడీలు పెట్టి పిల్లలందరినీ టెస్ట్ చేస్తే చాలామంది బై బర్త్ కానీ ఆ ఏజ్లో డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఆ డెఫిషియన్సీస్ రాబోయే రోజుల్లో వీళ్ళు బ్లైండ్గా తయారు కావడం, మూగ్గా తయారు కావడం, మాట్లాడలేకపోవడం, బ్రెయిన్ మెచ్యూరిటీ రాకుండా పోవడం, ఇలాంటి అనేక సమస్యలకు దారితీస్తున్నాయి. దాన్ని డయాగ్నోస్ చేసి వాళ్ళ తల్లులు కూడా చెప్తే మొన్నటి వరకు తల్లులతో కూడా ఆడుకునే పిల్లలు వీళ్ళు ప్రోయాక్టివ్ అయ్యారు. అంగన్వాడీస్ ఒప్పుకుంటున్నారు, అదే మరి మదర్స్ కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ అని దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఇలాంటి టెక్నాలజీస్ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఓవరాల్ హెల్త్కి ఏమేం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క పాపులేషన్ మేనేజ్మెంట్ మీద
ఏదైతే రీప్రొడక్టివ్ అండ్ హెల్త్ కేర్, ఈ ఎగ్జాంపుల్ చూస్తే మైనా మహిళ ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చారు. వాళ్ళు కొంతమంది కపుల్స్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ సెకండ్ చైల్డ్. అలాంటి వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేసి సెకండ్ చైల్డ్కి ఒప్పించే పరిస్థితికి వచ్చారు. అది కూడా బాగా జరుగుతూ ఉంది. మనమందరం మాట్లాడమే కాకుండా అలాంటి సంఘాలు కూడా చేయగలిగితే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. అలాంటి ఆర్గనైజేషన్ దాన్ని కూడా తీసుకొస్తున్నాం. కామన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ అవుట్ పేషెంట్ కేర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్సిడి, కమ్యూనికబుల్ డిసీజెస్ కేర్ ఇంక్లూడింగ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, కేర్ ఫర్ కామన్ ఆప్థమాలజిక్ అండ్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉంటే, కంటి ప్రాబ్లమ్స్ ఉంటే చేయడం, బేసిక్ ఓరల్ హెల్త్ కేర్ ఈ వరకు ఇప్పుడు చేశాం. ప్రోగ్రెస్లో ఇప్పుడు ఎల్డర్లీ అండ్ పెలేటివ్ హెల్త్ కేర్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ఇది మెంటల్ హెల్త్ ఎలిమెంట్స్. ఇది మెంటల్ దీనికి చాలామంది సైకియాట్రిస్టులు కూడా తక్కువ ఉన్నారు. దాన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో ఒక ఆలోచన చేసి ముందుకు పోతాం. ఓవరాల్గా దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్. ఇవన్నీ ఇంటిగ్రేషన్ ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మీకు కూడా ఏమైనా ఆలోచనలు వస్తే అవి కూడా మీరు చెప్పగలిగితే అవి కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఇది ప్రాజెక్టు టైం లైన్స్ మీరు చూస్తే 7th January 2025 ఇది డిఐఎన్సి ఓవర్వ్యూ ప్రజెంట్ చేశారు నాకు. అదే మాదిరిగా వేరియస్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి 3 July 2025 లాంచ్ చేశాను. ఇది ఇట్ ఇస్ అన్ ఆపరేషన్. నా దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. మానిటర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకొస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ సైన్ చేయడం, లాంచ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అవన్నీ కంప్లీట్ చేశాం. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో దీన్ని ఇది చేస్తున్నాం. నెక్స్ట్ లాంచ్ చేసినప్పుడు ఇది ఫోటో. నెక్స్ట్, ఇక్కడ phase 1 కుప్పం, 4 మున్సిపాలిటీలు, ఒక 4 మండలాలు, ఒక మున్సిపాలిటీ, 2.4 lakh పాపులేషన్. అబా ఎన్రోల్మెంట్ పూర్తయింది. 21,000 కన్సల్టేషన్ జరిగాయి. 1700+ ఎన్సిడి పేషెంట్లు ఐడెంటిఫై చేసి సపోర్ట్ చేస్తున్నాం. 1500 వర్చువల్ అండ్ ఎల్డర్లీ కేర్ కన్సల్టేషన్స్ అయినాయి. అదే సమయంలో చిత్తూరు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 32 మండల్స్. ఇది ఎంటైర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పెడతాం. 16,62,000 పాపులేషన్, 65 ఫెసిలిటీస్ మొత్తం. మానిటరింగ్ ఫర్ ఇంపాక్ట్, స్టెబిలిటీ, ఈక్వాలిటీ అండ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా యూనిఫామ్గా. మొత్తం 26 జిల్లాలు. ఇది ఆల్ స్టేట్ అంతా కూడా అన్ని ప్రాంతాలు చేస్తాం. ఇది కంప్లీట్ చేసేది June 27. అదే మరిగా చిత్తూరు జిల్లా January 26 చిత్తూరు జిల్లా అవుతుంది. June 27 రాష్ట్రం అంతా కంప్లీట్ చేస్తాం. ఏఐ ఫార్వర్డ్ పర్సనలైజ్డ్ కేర్ ప్లాన్స్ కన్సల్టేషన్స్ 2 తీసుకుంటాం. పంచాయతీ లెవెల్ వెల్నెస్ ఇండెక్సెస్ అవన్నీ క్రియేట్ చేస్తాం. డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్, అదే మరి పబ్లిక్ ప్రైవేట్ ఇంటిగ్రేషన్. ఎంతమంది ముందుకు వచ్చినా అవన్నీ కూడా తీసుకొని, కొంతమంది ఏమైనా వినూత్నమైన ఆలోచనతో వస్తే అవి కూడా అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతాం. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ నెక్స్ట్ ఈ పేజీలో మీరు చూస్తే యూనివర్సల్ స్క్రీనింగ్ పైలట్ కుప్పంలో స్టార్ట్ చేస్తాం. బ్లడ్ అనాలిసిస్, ఈ టెస్ట్లన్నీ గ్లూకోజ్, లివర్ ఫంక్షన్ 8 టెస్టులు, రీనల్ ఫంక్షన్ 3 టెస్టులు, లిపిడ్ ప్రొఫైల్ 6, థైరాయిడ్ 2, అదే మరి డేటా ఇంటిగ్రేషన్, అదే మరి సెల్యులర్ టెస్టింగ్స్ అన్నీ కూడా. వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ 5, రెడ్ బ్లడ్ సెల్స్ 7, కోగులేషన్ 2 టెస్ట్, ఈఎస్ఆర్ డిఫరెంట్ కౌంట్స్, అదే మరి స్పెషలైజ్ టెస్ట్ ఒక 2, మొత్తం కలిసి 41 టెస్టులు చేస్తారు. ఈ 41 టెస్టులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి ప్రతి ఒక్కరు కానీ చేసుకోగలిగితే, అది కూడా మెడికల్ చెకప్ కూడా కంప్లీట్గా చేయగలిగి బేసింగ్ ఆన్ దిస్ టెస్ట్. ఈ 41 టెస్టులు చేసిన తర్వాత
ఇందులో ఎవరికి అవసరమైతే వాళ్ళందరినీ కూడా ఒకసారి అదర్ చెకప్ అంతా కూడా ఓవరాల్ చెకప్ చేయగలిగితే టోటల్ ప్రొఫైల్ వస్తుంది. అందులో వల్నరబుల్ పీపుల్ ఉంటారు. ఆ వల్నరబుల్ డయాబెటీస్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే ఇంకా వేరియస్ డిసీజెస్ టాప్ 10 ఇంకా ఏదైనా ఉంటాయి, వాళ్ళని స్పెషల్ ఫోకస్ చేసి 3 months 41 డయాగ్నోస్ చేయగలిగి వాళ్ళకు ప్రివెంటివ్ రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్గా తీసుకుపోగలిగితే చాలా వరకు మోర్టాలిటీస్ తగ్గిస్తాం. అదే మరి బెటర్ హెల్త్ స్టాండర్డ్స్ వస్తాయి. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. అది కానీ జరిగితే, అందుకనే మీకు అందరికీ చెప్పింది, ఇది ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్. మనం శ్రద్ధ పెట్టగలిగితే ఇండియాకే కాదు ప్రపంచంలో కూడా ఇంత కాంప్రహెన్సివ్గా ఎక్కడ జరిగినట్టు నాకైతే ఐడియా లేదు. డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేశారు, కానీ ఈచ్ డిసీజ్ని మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ బిల్ గేట్స్ ఫౌండేషన్ పార్ట్నర్షిప్తో వచ్చారు. నేను ముందే చెప్పాను, ఇక్కడ ఏఐ స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ డెసిషన్ సపోర్ట్, స్టేట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ స్టాక్, ఆర్టీజీఎస్ లింకేజ్, ఎస్ఐ ఏఐ స్లాట్ మేనేజ్మెంట్, అదే మాదిరిగా ఏఐ చాట్ బాట్, ఇవన్నీ కూడా టోటల్ టెక్నాలజీని ఎంతవరకు వాడగలుగుతామో అన్నీ వాడతాం. హెల్త్ టెక్, మెడ్ టెక్ రెండు కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసి 21 పైలట్ సొల్యూషన్స్, ఎన్సిడిస్ కానీ, మెటర్నల్ కానీ, ఎవ్రీథింగ్ ఇంటిగ్రేటెడ్ దీంట్లో వర్కౌట్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నెన్స్ సపోర్ట్ కూడా మెడ్ టెక్ కాన్క్లేవ్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, శాండ్ బాక్స్ ఒకటి పెట్టడం, అందులో డేటా అంతా పెట్టడం, పేర్లని మాస్క్ చేసి డేటా పెట్టగలిగితే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా రాగలిగితే స్టార్టప్ కంపెనీస్ కానీ నాలెడ్జ్ ఉండి సొల్యూషన్స్తో వస్తే అవి కూడా అడాప్ట్ చేసుకుంటాం. దీనికి కావాల్సిన హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాం, గ్రాండ్ ఛాలెంజెస్ కూడా కండక్ట్ చేస్తాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఏబిడిఎం అచీవ్మెంట్స్ చూస్తే 92.1% పాపులేషన్ స్క్రీన్ చేశాం. ఐడీస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. 6.7 crore పేషెంట్స్ రికార్డెడ్ డిజిటల్ ఫర్ 3.6 crores. ఇది కూడా ఒకసారి రిపిటేషన్స్ అన్నీ ఉంటాయి. ఎన్ని యూనిక్ కూడా తయారు చేస్తున్నాం. ఏఐ డాక్టర్ ఇంప్లిమెంటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ని కూడా పెట్టి ఇది చేస్తాం. ఇవన్నీ వస్తే మనకు ఒక క్లారిటీ వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ దీనికి లింకింగ్ విత్ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది హిస్టరీ. అందరికీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయలు ఇన్సూర్ చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంతవరకు ఎక్కడ చరిత్ర లేదో ఆలోచన మనం చేశాం. అది కూడా తొందరలోనే ఆపరేషన్కి వస్తుంది. పేదవాళ్ళకి 25 లక్షలు. ఆల్ ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో ఆల్ ఫ్యామిలీస్, ఆల్ ప్రొసీజర్స్, మెడికల్ ప్రొసీజర్స్ 3,257 ప్రొసీజర్స్ పెడుతున్నాం. టోటల్గా 1,63,00,000 కుటుంబాలని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. 5,02,00,000 మంది ఇండివిజువల్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హెల్త్ డేటా ఫ్రమ్ పబ్లిక్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ కూడా తీసుకొని టోటల్గా ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్లో యాన్యువల్ కవరేజ్ 25 లక్షలు పేదవాళ్ళందరికీ. అందులో కవరేజ్ టైప్ వచ్చి ఫుల్లీ అష్యూరెన్స్ మోడ్ ఓన్లీ, హైబ్రిడ్ మోడల్ తీసుకున్న 2.5 lakhs అందరికీ. మిగిలిన వాళ్ళందరికీ పూర్ పీపుల్కి మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు ఇస్తాం. ఇంకో పక్క టార్గెట్ బెనిఫిషరీస్ 1.43 crores, 4.3 crores ఇది వస్తారు. ఇవన్నీ ఎన్ని డిసీజెస్ ఇచ్చాం, ఎన్ని ఇచ్చాం. ఆల్ ప్రొసీజర్స్ ఇప్పుడు ఉండేటి అన్నీ కూడా పెట్టి ఈ రెండు కూడా అనుసంధానం చేసి ఇది లాజికల్గా తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఇక్కడ వచ్చే సీమ్లెస్ హెల్త్ కేర్ డెలివరీ, ఎండ్ టు ఎండ్ క్యాష్లెస్ కేర్. అదే సమయంలో 6 hours ప్రీ ఆథరైజేషన్, 15 days క్లెయిమ్ సెటిల్మెంట్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్యూయల్ జోన్ మేనేజ్మెంట్. ఇప్పుడుండే సిస్టమ్ ప్రకారమే ఎక్కడా ఇబ్బంది లేకుండా రియల్ టైం కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా డబ్బులు రిలీజ్ చేయడం కానీ,
ఎందుకంటే ఇది హాస్పిటల్ అయితే వాళ్ళు కొన్ని రోజులు భరిస్తారు, కానీ ఇది ఇన్సూరెన్స్ కాబట్టి ఎక్కడా ప్రాబ్లం రాకుండా అవన్నీ కేర్ తీసుకుంటున్నాం. అవన్నీ కేర్ తీసుకొని పర్సనల్గా మేము మానిటర్ చేసుకొని ఇచ్చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసినప్పుడు అధ్యక్ష ఒక విజన్తో ముందుకు పోతున్నాం. ఒక విజన్తో ముందుకు పోయినప్పుడు కొంతమంది ఏమీ తెలియకుండా ఏదో రాజకీయం చేయాలని, అంటే హిస్టరీ తెలియదు, హెల్త్లో ఏం జరిగింది తెలియదు, ఏదో మేము చేసామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను అందుకే ఈ విషయంలో కూడా చాలా క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ కావాలి. అవి మెడికల్ కాలేజీలు కావచ్చు, అదే మరి హాస్పిటల్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా క్వాలిటీ హెల్త్ కేర్ కోసం ఈరోజు మీరు చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్, ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 95-96లో 6 కాలేజీలు ఉన్నాయి. 2004 వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 8 కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాం. ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని 23 జిల్లాలకు 23 మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దట్ టు హ్యాడ్ దానివల్ల 15 కాలేజీలు అయినాయి. 2008-9కి అవి 18 కాలేజీలు, 3 కాలేజీలు పెరిగాయి. 14-15 తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక 6 కాలేజీలు పెంచారు. మళ్ళీ నేను 19-20కంతా 5 కాలేజీలు పెంచాం. 24-25కి అవి 36 కాలేజీలు అయినాయి. ఇప్పుడు మొత్తం కలిసి 38 కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ 18, ప్రైవేట్ 18, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ 1, గీతం 1. ఈ 36 కాకుండా 2 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ 1, గీతం 1 డీమ్డ్ యూనివర్సిటీ, మొత్తం కలిసి రాష్ట్రంలో 38 ఉన్నాయి. ఇది చరిత్ర అయితే ఏదో మేము తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి అధ్యక్ష. నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్. 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8480 కోట్లు కావాలి. 8480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు. అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు 347 కోట్లు రిలీజ్ చేశారు. అయితే నేను వచ్చిన తర్వాత దగ్గర 787 కోట్లు రిలీజ్ చేశాం. నేను విధ్వంసానికి ఎప్పుడు పోను. వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను. నేను అందుకనే ప్రజావేదిక అట్లనే పెట్టా, విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని. అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ప్రజా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి, ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు చేయాలనే ఉద్దేశంతో అన్నీ కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. నెక్స్ట్
ఇక్కడ మీరు చూస్తే 18% ఖర్చు పెట్టారు లాస్ట్ వరకు. మనం 9% ఖర్చు పెట్టాం 1 ఇయర్లో. ఆయన 5 ఏళ్ళు ఖర్చు పెట్టింది 18% అయితే 1 ఇయర్లో మనం 9% దానికి కూడా ఖర్చు పెట్టాం. ఆ నుంచి బకాయిలు పెట్టినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవకు డబ్బులు కూడా మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఏ కాలేజ్ ఆయన మాట్లాడినట్టు మీరు చూసినప్పుడు చూస్తే 487 కోట్లు కావాలి రాజమండ్రికి, 81 కోట్లు ఖర్చు పెట్టాడు. మనం ఇచ్చింది 53-54 కోట్లు మనం ఇచ్చాం. ఇంకో పక్క ఏలూరు 525 కోట్లు కావాలి, 136 కోట్లు ఇచ్చారు. 53 కోట్లు కావాలి, మనం ఇచ్చాం. 475 కోట్లు నంద్యాల, 75 కోట్లు 57 కోట్లు మనం వస్తానే ఇచ్చాం. మచిలీపట్నం 206 కోట్లు 86 కోట్లు మనం ఇచ్చాం. 550 కావాలి. అదే మరి పాడేరు 500, వాళ్ళు ఇచ్చింది 111, మనం 35 ఇచ్చాం. పిడుగురాళ్ళ 500 కావాలి, 174 ఇచ్చారు, 24 మనం ఇచ్చాం. అదే మరి విజయనగరం 500 కావాలి, 110, 73 మనం ఇచ్చాం. ఇది వాస్తవాలు ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మిగిలిన కాలేజీలు కూడా మీరు ఒకసారి చూస్తే పులివెందుల 500 కోట్లు కావాలి, ఆయన ఊరు కాబట్టి 396 ఖర్చు పెట్టాడు. అదే మరి మనం వచ్చినాక దానికి కూడా 6 కోట్లు ఇచ్చాం, ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టాలి. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి అమలాపురం 475, 60 కోట్లు వాళ్ళు ఇచ్చారు, మనం 63 కోట్లు ఇచ్చాం. మార్కాపురం 475, 46, 25. అదే మరి మదనపల్లి 475, 28, 43. అదే 475 ఆదోనికి 47, 30. బాపట్ల 505, 67, 22. అదే మరి పెనుగొండ 475, 37, 18. పాలకొల్లు 475, 75, 59 లక్షలు మనం ఇచ్చాం. అదే మరిగా నర్సీపట్నం 500, 13, మనం 10 ఇచ్చాం. పార్వతీపురం 600 కోట్లు, 1 పైసా కూడా ఇవ్వాల, ఫౌండేషన్ కూడా వేయాలి. ఇప్పుడు చెప్తున్నాడు ఇచ్చేసారు, కాలేజ్ అయిపోయింది, మీరు తీసేసారంటాడు. ఏమనాలో మనకే అర్థం కాదు. అంటే అధ్యక్ష, ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఇంకొక పక్కన మీరు చూడండి, నెక్స్ట్ ఈ స్లైడ్ చూసే మీకు అర్థం అవుతుంది ఎంత అబద్ధాలు చెప్తారు, అసత్యాలు. అబద్ధాలు అంటే ఇక్కడ అన్పార్లమెంటరీ అవుతుంది. మా మనోహర్ గారు ఇక్కడ ఉన్న స్పీకర్గా పనిచేశాడు కాబట్టి అసత్యాలు చెప్తారనేది ఈ స్లైడ్ ఒకటి ఎనఫ్ అధ్యక్ష. ఓల్డ్ మెడికల్ కాలేజీల్లో 22% అంటే 15% ఆల్ ఇండియా కోటా కడతాయి. గవర్నర్ కోటా జనరల్గా స్టేట్ గవర్నమెంట్కి 125 అంటే 85% మనకు వస్తాయి. ఇది కన్వీనర్ కోటా. రెండోది గవర్నమెంట్ న్యూ మెడికల్ కాలేజెస్ 23 ఆయన చెప్పే కాలేజీల ప్రకారం ఆయన ఇచ్చింది చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 15% వెళ్తాయి అంటే 22 సీట్లు. కన్వీనర్ కోటా 42.5, 64 సీట్లు. అదే మాదిరిగా ఫైనాన్స్, సెల్ఫ్ ఫైనాన్స్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు, అక్కడ 29.75 అంటే 45 సీట్లు. ఎన్ఆర్ఐ కోటా 19, 12.75%. పీపీపీ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టింది కన్వీనర్ కోటా 50%, వాళ్ళది 42%, 42.5, మంది 50% అంటే 75 సీట్లు, 11 సీట్లు ఎక్కువ. అదే మాదిరిగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ మేనేజ్మెంట్ కోటా 53, 35%. ఎన్ఆర్ఐ కోటా 15% అంటే 22 సీట్లు. ఆయన కంటే 11 సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకు అన్యాయం చేసామని మాట్లాడతాడు. అంటే నోరుంది, ఫేక్ న్యూస్ పెడతా, నేను మాట్లాడుతూనే ఉంటా, మీరు ఏమన్నా చేయండి అంటే ఎక్కడికి పోతున్నా నేను అడుగుతున్నా. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉద్దేశం చాలా స్పష్టంగా ఓవరాల్గా 110 అడిషనల్ సీట్స్ అన్ని కూడా ఒక దీనికి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూసి నేను చెప్పిన దాని ప్రకారం క్లియర్ కట్గా 23 మీ పాలసీ 64 సీట్లు అయితే
ఈరోజు మేము ఇచ్చేది 75 సీట్లు, మీకంటే మెరుగ్గా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తున్నాం. ఇది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం. మీరు కట్టేది 20 ఏళ్ళు అవుతుంది, మేము కట్టేది 27 2 ఏళ్లలో కడతాం. కట్టడమే కాదు, ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప ప్రైవేట్కి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు దిశ హాస్పిటల్లో కూడా క్లియర్గా ఫ్రీ పేషెంట్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 70% పేషెంట్లు మనమే రెఫర్ చేస్తాం. ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. డ్రగ్స్ అన్ని కూడా ఓపీడీ డ్రగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని పిఎంజేవై, ఎన్టీఆర్, విఎస్టీ ఇవన్నీ కూడా ఉంటాయి. అదే వారి డయాగ్నోస్టిక్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఎక్కడ పేదవాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగకుండా ట్రీట్మెంట్ కానీ సీట్లు కానీ పేదవాళ్ళ పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి గట్టిగా చెప్తాను అధ్యక్ష. తెలియకపోతే నేర్చుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, ఎందుకు పీపీపీ? ఇది ఈరోజు వచ్చింది కాదు. పీపీపీ అనేది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ పీపీపీ అనే దానిపైన ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, నవేడేస్ ఒక కాలేజ్, లేకపోతే ఒక టెలికాం, పవర్ ప్రాజెక్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష. దీనివల్ల ప్రైవేట్ సెక్టర్ ఎఫిషియన్సీ వస్తుంది. ఎందుకు ఇండియాలో మనం ఒక్కసారి చూస్తే స్వతంత్ర భారతదేశంలో సోషలిస్టిక్ మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం. మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం కాబట్టి ప్రభుత్వ పెట్టుబడులు పెట్టాం. పెట్టిన పెట్టుబడులు ఫలితాలు రాలేదు. ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్కి వెళ్ళామో ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, పెట్టుబడులు పెట్టారు, సమర్థవంతంగా చేశారు. దానివల్ల సంపద సృష్టించారు, దేశానికి ఆదాయం పెరిగింది. ఈరోజు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ వరకు వచ్చామంటే ఆ సమర్థతలో ఫలితాలే ఇవన్నీ వచ్చాయి. ఎకనామిక్ రిఫార్మ్స్లో ఫలితాలు వచ్చాయి. అందుకే అధ్యక్ష ఈ ప్రాజెక్టులో 3,700 కోట్ల రూపాయలు మనకు సేవింగ్స్ వస్తాయి. ఇంకొక పక్కన 500 కోట్ల సంవత్సరానికి ఆపరేషనల్ మేనేజ్మెంట్. క్వాలిటీ హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒక్కరమే కాదు, దేశమంతా ఒక దారిని పోతే వీళ్ళు ఒక దారిని పోతూ ఉంటారు. ప్రధానమంత్రి కేంద్రం ఎన్నోసార్లు చెప్పారు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలో చేయాలంటే కాదు నేను ఇంగ్లీష్లో చేపిస్తానని అటు కాకుండా ఇటు కాకుండా పిల్లల్ని క్వాలిటీ మొత్తం ఇది చేశాడు. ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం క్వాలిటీ సర్వనాశనం అయింది. 14-19లో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండే రాష్ట్రం ఇటీవల కాలంలో అన్ని స్టాండర్డ్స్ కిందన పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఒకటి కాదు అధ్యక్ష, అన్ని డిపార్ట్మెంట్స్ని విధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి మనకు చాలా టైం పడతా ఉంది. అనుభవం ఉంది కానీ చేశాం, కానీ అనుభవం లేకపోతే మాత్రం పిచ్చిబట్టి పారిపోయేవాళ్ళు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు యూపీలో ఇచ్చారు, ఒరిస్సాలో, జార్ఖండ్, ఒకటి కాదు దేశం మొత్తం పీపీపీ మోడల్లో కాలేజెస్ ఇచ్చారు, ముందుకు పోతున్నారు. కడాన అధ్యక్ష ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే ఐఐటి చెన్నై, ఐఐఎం ఉదయపూర్, ఐఐటి నాగపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వైఆ పీపీపీలో పోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ కాలేజీలని ప్రైవేట్ ఇచ్చేస్తారా? ఈరోజు ఒక మోడల్ కింద సంపద సృష్టించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు పీపీపీ కింద జేగురపాడు పవర్ ప్లాంట్ జీవీకి ఇస్తే అది పూర్తి చేసి మొన్ననే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. అది మోడల్ ఆఫ్ పీపీపీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఆస్తి మనది, వాళ్ళు మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేస్తారు. సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేసి అందులో వచ్చే లాభాలను అప్పులు కట్టి కొంత లాభం మిగిలితే మిగలబెట్టుకుంటారు. 33 ఏళ్ల తర్వాత మనం ఇచ్చిన పీరియడ్ ప్రకారం తిరిగి ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ తప్ప వాళ్ళది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా డెవలప్మెంట్ అన్ని చేస్తూ వస్తారు. ఇది
గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. అదే మరి అధ్యక్ష పీపీపీ వల్ల అడ్వాంటేజెస్ మీరు చూస్తే మోడర్న్ ఫెసిలిటీస్ అండ్ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీస్, streamlined services and reduced patient cost, shared investment and reduced government financial burden, AI diagnostics, telemedicine, digital health records ఇవన్నీ వస్తాయి. Collaboration with reputed medical institution, building partnerships, scalability, expandable to underserved regions for a wider access. ఇవన్నీ కూడా తొందరగా మనం అనుకున్న లక్ష్యాల్ని చేరే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, నేను నిన్న కూడా ఆలోచించి ఇప్పుడు చెప్పాను మీకు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా తక్కువ ఉన్నామని చెప్పి మొత్తం ఆ నామ్స్ అన్ని ఇంటర్నేషనల్ కానీ నేషనల్ నామ్స్ని మ్యాచ్ చేయడానికి 100 బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పీపీపీ మోడ్లో ఒక 1000 పాపులేషన్కి ఎక్కడెక్కడ బెడ్స్ తక్కువ ఉన్నాయి ఇవన్నీ చూసి మీరు ఇక్కడ చూస్తే బెడ్స్ డెఫిషియట్ మోర్ దెన్ 200, అవి 18 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దీనివల్ల 4492 బెడ్ కెపాసిటీ డెవలప్ చేయొచ్చు. ఇంకో పక్క 200 మధ్యలో 43 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, 6483. ఇవే కాకుండా అదనంగా అలాంటి ఫెసిలిటీ వస్తే అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ముందుకు వస్తే అవసరమైతే గవర్నమెంట్ ల్యాండ్ కానీ అదే మరి ఇన్సెంటివ్స్ ఇచ్చి టోటల్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మినిమం 100 పడకల ఆసుపత్రి ఉండేట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాం. తొందరలో దాన్ని కూడా పిలుస్తాం. పిలిచి నా ఉద్దేశం ఒకటే, పేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. అందరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, అదే మాదిరిగా డిజిటల్ కేర్, టెక్ ఎనేబుల్డ్ డెలివరీ, ఇంకో పక్క స్పెషలిస్ట్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎవ్రీ డిసీజ్, హెల్త్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చెప్పాం. దీనికి డిజీ లాకర్ కూడా క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్క వ్యక్తి హెల్త్ రికార్డ్సే కాకుండా సొంత డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి డిజీ లాకర్ పెట్టి మళ్ళీ హెల్త్ రికార్డ్స్ క్యారీ చేయడం కాకుండా ఏ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ రికార్డ్స్ని షేర్ ఆటోమేటిక్ చేసేట్టుగా సెల్ ఫోన్ నుంచి యాక్సెస్ ఇస్తే ఆ డాక్టర్కి వచ్చేట్టుగా అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అధ్యక్ష ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, సంజీవని ఫర్ హెల్తియర్ ఆంధ్రప్రదేశ్ విత్ క్వాలిటీ, అఫోర్డబిలిటీ అండ్ గ్లోబల్ నాలెడ్జ్ టు ప్రమోట్ వెల్నెస్ అండ్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ సిటిజన్స్ అట్ దేర్ డోర్ స్టెప్స్. పేదవాడి ఇంటికి నేరుగా ప్రపంచంలో ఉండే ఆధునికమైన నాలెడ్జ్ని ప్రతి ఒక్కరికి చేరదీయడమే సంజీవని ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కానీ పర్ఫెక్ట్గా చేయగలిగితే దీనికంటే నాకు సాటిస్ఫాక్షన్ నా లైఫ్లో ఏమి ఉండదు. డెఫినెట్గా చేస్తాం. 5 ఏళ్లలో మీరు గణనీయమైన మార్పులు ఈ యొక్క డిపార్ట్మెంట్ చూస్తారు. మా సత్య కూడా బాగా పనిచేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా డిపార్ట్మెంట్ కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ వెరీ దీన్ని చూసిన తర్వాత మాత్రం నేను కూడా వారికి చెప్పాను, వినూత్నమైన ఆలోచనలు రావాలి, బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ తేవాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ని జోడించాలి, ఇండియాలో ఉండే పరిస్థితులు కూడా దీనికి అధ్యయనం చేసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. 30 ఏళ్ల ముందు టెక్నాలజీ మాట్లాడా, ఈరోజు ఆ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి, ప్రతి ఒక్క పొలం బంగారు పండించి రైతుకు బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తాం. అందుకే అగ్రిటెక్ అన్నా ఇక్కడ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అంటున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి అనుసంధానం చేస్తున్నాం. అనుసంధానం చేసి కాస్ట్ తగ్గించి మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎవరో చేయలేదు దేశం. నిన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ కూడా చెప్పాడు, మినిస్టర్ కూడా అప్రిషియేట్ చేశారు. 750 సేవలు
వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సిటిజన్ కూడా ఎక్కడికి పోయే పని లేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడ సేవలు అందించే పరిస్థితి తీసుకొచ్చే దిశ. దట్ ఈస్ ది ప్రోగ్రామ్ దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఇక్కడతో ఆపలా. ఈరోజు నేను అంతా కూడా ఈ సేవలు ఇవ్వడమే కాకుండా ప్రజల అభిప్రాయం తెప్పిస్తున్నాం. ఒకరోజు 2 రోజులు తెప్పించేసి వదిలిపెట్టడం లేదు. మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు తెప్పిస్తున్నాం. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇక్కడ చూసినప్పుడు హాస్పిటల్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. క్వాలిటీ చెకప్ ఫస్ట్ ఇయర్ 70.9% బాగున్నాయని హెస్ అని చెప్పి అన్నారు. 29% ఇంకా ఇంప్రూవ్ కావాలన్నారు. ఈ ఇయర్కి వచ్చే ఫస్ట్ క్వార్టర్కి వచ్చే ముందుకి 73.8% వచ్చింది. 26% తగ్గి రాలేదు ఇంకా. అంటే అప్పటికి ఇప్పటికి 3% పెరిగింది. దీంతో కూడా నేను సాటిస్ఫై కావడంలో బెంచ్ మార్క్ ఫర్ ఆల్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ 80 మినిమం, 90+ ఉండాలి. 90+ ఉంటేనే పాస్ అయినట్టు. ఆ స్టాండర్డ్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. అదే మాదిరిగా బ్లడ్ టెస్టులు కూడా మీరు చూస్తే 59.2 ఇప్పటికి 61.1 పెరిగాయి. అదే మరి ఫ్రీ మెడిసిన్ 67.5, 68.7కి వచ్చింది. స్టాఫ్ బిహేవియర్ కూడా చూస్తున్నాం. 71.4 ఇప్పుడు 72 పెరిగింది. మంత్ ఆన్ మంత్ చేస్తున్నాం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేస్తున్నాం, ఇయర్ ఆన్ ఇయర్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ప్రజల తృప్తి ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. వీఆర్ ఆల్ హియర్ యాజ్ ఎ ట్రస్టీ. ప్రజలకు జవాబుదారి పరిపాలన ఇవ్వాలని, ఆ జవాబుదారి పరిపాలన ఇవ్వాలంటే ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అడిగి మనం అందించే సేవలు బాగున్నా లేదా కనుక్కోవడం చాలా అవసరం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మనం ఇచ్చేది పేదల సేవలో ఇచ్చే పింఛన్లు 92% ప్రజలు తృప్తిగా ఉన్నారంటే దానికంటే ఆనందం ఏం కావాలని చెప్పి అడుగుతున్నా. మొదటి తారీఖు అయితే 1,65,000 మంది 3 గంటల్లో ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇవ్వడమే కాదు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఇప్పుడే విశాఖపట్నం విష్ణు వర్రాజు గారు కూడా చెప్పారు, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ డెఫినెట్గా సైట్ ఇస్తాం. అక్కడ సైటు ఎక్కడ చూసుకొని అక్కడ ఇస్తే ఒక కాలేజ్ వస్తుంది. అదే కాకుండా ఈరోజు కాకినాడ అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ కూలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఓల్డ్ బిల్డింగ్, దానికి కూడా డబ్బులు కావాలన్నారు. అది కూడా నా దృష్టికి వచ్చింది. అలాంటివి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, కొన్ని కంపల్సరీగా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి. దానికి పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఏది కూడా ప్రాధాన్యత ఐడెంటిఫై చేస్తాం, నిధుల్ని రేషనలైజ్ చేస్తాం. అన్ని విధాల ఏ విధంగా ఆలోచించుకుని ఇరిగేషన్ ఉంది. మొన్నే మీరు చూశారు, హంద్రి నేవా పైన దగ్గర 3,800 కోట్లు శాంక్షన్ చేసి ఎగ్జాక్ట్గా 100 రోజుల్లో మొత్తం కాలువలన్నీ ఎడల్పు చేసి కుప్పానికి నీళ్లు తీసుకుపోయామంటే 738 కిలోమీటర్లు నీళ్లు తీసుకుచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేశాం. వీళ్ళు చేసినటువంటి పని మొత్తం మైక్రో మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇరిగేషన్ మనం ఇవి ఉన్నాయి కదా, మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ సిక్ చేసి పెట్టారు. నేను రావడం, రిపేర్ చేయడం, ఒక 5 ఏళ్ళు మనం ఉంటే వైకుంఠపాళి మార్గం మళ్ళీ దాన్ని విధ్వంసం చేయడం, మళ్ళీ ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం పూర్తి చేయాలంటే 750 కోట్లు కావాలి అధ్యక్ష. 750 రిపేర్ చేయాలంటే 7,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇమ్మీడియట్గా. ఇలాంటి చాలా వరకు ఒకటి కాదు అధ్యక్ష. కడాన అదే కాదు, కడాన గుండ్లకమ్మ గేట్ కూడా లేకపోతే ఆ గేట్ కూడా మనం వచ్చి పెట్టుకున్నాం. ఒకటి కాదు, అన్నమయ్య అదే మరి కొట్టుకోకపోతే ఇంతవరకు పట్టించుకోలేదు, దాన్ని కూడా ఇప్పుడు కట్టాలి. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధానం మీరు చూశారు. ప్రతి ఒక్క పేదవాడి ఆరోగ్యం కాపాడడం కోసం
ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తాం, ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్క పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎలాంటి కొరత లేకుండా వాళ్ళకంటే మెరుగైన విధానం పీపీపీ వల్ల వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి. దీంట్లో ఏమాత్రం రాజీ పడమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీరు కూడా ఫాలో కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పాలి. భగవంతుడిచ్చిన 120 సంవత్సరాల ఆయుర్దాయం దిశగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తప్పకుండా ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, నాకు ఇచ్చిన సూచనలు కూడా తప్పకుండా పాటిస్తాను. కొంచెం ఆలస్యంగా ఇచ్చారు మా అచ్చెన్నాయుడు గారు, నేను అది ఫాలో అవుతున్నామండి. నాకు ఒకటి జ్ఞాపకం ఉంది, చిత్తూరు ఎమ్మెల్యే కూడా ఉన్నా. ఓకే, మీరు చాలామంది మీరు ఫిజికల్గా కనపడుస్తున్నారు, కొంతమంది ఫిజికల్గా కనపడడం లేదు, లోపల ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, పోలీసులు చూసి చాలా 95లో చాలా గట్టిగా చెప్పేవాడిని, ఎవరికైనా పొట్టుంటే ఇమ్మీడియట్గా పోయి ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి, నువ్వు నాకు ఇంకొకసారి కనపడిస్తే మాత్రం నేను వదిలిపెట్టనని చెప్పేవాడిని. డాక్టర్లు చెప్పేవాడిని, మీరు నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, డాక్టర్గా నువ్వే నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోమని. చాలామంది డాక్టర్ల దిశ మనకు మెడిసిన్స్ ఇస్తున్నారు. శ్రీనివాస్ ఎక్సెప్షన్, ఎంబీబీఎస్ చేశాడు, ఆరోగ్యంగా ఉన్నాడు ఈ వయసులో కూడా. కంగ్రాట్స్. చాలామంది డాక్టర్లంతా పేషెంట్లే. అంటే మనం చెప్పే మనకుండే నాలెడ్జ్ని వేరే వాళ్ళ కోసం చెప్తున్నాం తప్ప మనం ప్రాక్టీస్ చేయడాల. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేలు ముందు ప్రాక్టీస్ చేయండి. మీరు ఒకటే మీరు చేయాల్సింది, మళ్ళీ చెప్తున్నా, న్యూట్రిషియస్ ఫుడ్ మితంగా తినండి, ఎక్కువ రోజులు ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఒకవేళ మనుషులు ఎక్కడ సరిపోదు అది వేరే విషయం, కానీ బ్రతికినంత వరకు ఆనందంగా ఉండాలనేది, ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటికి పోయి హ్యాపీగా పడుకోండి, నిద్రపోండి. సౌండ్ స్లీప్ వస్తుంది, మంచి హ్యాబిట్స్ ఉంటాయి. బాడీ కూడా ఛార్జ్ కావాలంటే నిద్రపోవాలి. 2, మార్నింగ్ ఎన్ని పనులున్నా, ఇప్పుడు ఆరోగ్య మంత్రి కూడా ఇంకా ఎక్సర్సైజ్ చేయడం లేదు, నేను అది కూడా చెప్తున్నా, ఒక 45 మినిట్స్ 1 అవర్ యోగా అన్న చేయండి, ఎక్సర్సైజ్ అన్న చేయండి. మీరు ఏం చేసినా మీకు వదిలిపెడుతున్నా అది కూడా చేయండి. ఎమ్మెల్యేలు నిద్రపోనివ్వట్లేదు అంటున్నారు. ఎమ్మెల్యేలు మీరు ఎవరిని బాధ పెట్టడం లేదు, మిమ్మల్ని కూడా బాధ పెట్టడం లేదు. మీరు పాత రోజులు వదిలిపెట్టండి. డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్. మళ్ళీ చెప్తారా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ముందు మారుగా మీరు హార్డ్ వర్క్ ఎవ్వరు చేయక్కర్లేదు. ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లు వచ్చాయి, వాట్సాప్లు వచ్చాయి, ఏం జరిగింది తెలుస్తూ ఉంది, వర్చువల్ వచ్చేసాయి, ఇన్ఫర్మేషన్ సీమ్లెస్ వస్తూ ఉంది. కట్ చేయాలి. 3వది 4వది చేసే పని పాజిటివ్గా చేయండి, కర్మ కూడా పాజిటివ్ కర్మ చేయండి. ఎక్కువ రోజులు ఉంటాం, పాపులారిటీ ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. మళ్ళీ ఎమ్మెల్యేలుగా మీరు గెలిచి వస్తారు. ఇది చేయకపోతే మాత్రం కొంతమంది, నేను ఇప్పుడు అన్ను మళ్ళా మాట్లాడుకుందాం. కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇది ఒక వినూత్నమైన ఆలోచన, మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి రేపు అంటే 24 సెప్టెంబర్ 25 నాడు ఉదయం 10 గంటలకు మళ్ళీ కలుద్దాం.